ఫస్ట్ టైం ఈ చికెన్ నగ్గెట్స్ ని 5 ఇయర్స్ బ్యాక్ తిన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆర్డర్ చేయాలి తినాలి అని ఎప్పుడు గుర్తుకు కూడా రాలేదు. ఎందుకో తెలియదు కానీ సడన్ గా ప్రెగ్నెన్సీలో 1-2 సార్లు గుర్తొచ్చేవి చికెన్ నగ్గెట్స్ తినాలనిపిస్తుంది అని. కానీ అప్పుడు చేసుకోవడం కుదరలేదు. ఇన్నాళ్ళకి ప్రిపేర్ చేసుకోవడం కుదిరిందనమాట. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ఈ రెసిపీ కోసం నేను ఒక 100 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. దానికి 3 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ ని బోర్డర్స్ రిమూవ్ చేసేసి ముక్కలుగా తుంపుకొని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్ కోసం ఖచ్చితంగా బోర్డర్స్ రిమూవ్ చేయాలి. అప్పుడే కలర్ బాగుంటుంది, అలాగే మాడకుండా కూడా ఉంటుంది. ఇందులో నుండి సగం క్వాంటిటీని నేను కోటింగ్ కోసం పక్కకు తీస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర డైరెక్ట్ గా బ్రెడ్ క్రమ్స్ ఉంటే అవే యూస్ చేసుకోవచ్చు. అప్పుడు గ్రైండింగ్ కోసం 1.5 స్లైస్ యూస్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మిగతా సగం బ్రెడ్ క్రమ్స్ లోకి చికెన్ తో పాటు మీ టేస్ట్ కి తగ్గట్టుగా మిరియాల పొడి, ఉప్పు, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగాను, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కాస్త గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. చపాతీ పిండి కన్సిస్టెన్సీ కంటే కొంచెం లూజ్ గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా అనిపిస్తే బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవచ్చు. మరీ టైట్ గా అనిపిస్తే కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోటింగ్ కోసం ఒక ఎగ్ ని బీట్ చేసుకుని దాంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, మిగతా సగం బ్రెడ్ క్రమ్స్ ని కూడా రెడీగా ఉంచుకోవాలి. మీకు కావాలంటే బ్రెడ్ క్రమ్స్ లోను కోడిగుడ్డులోను కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, కారం వేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ స్పైసెస్ ఎక్కువ తినకూడదు కాబట్టి వేయడం లేదు. నగ్గెట్స్ చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఆయిల్ ని అప్లై చేసుకుంటూ చిన్న నిమ్మకాయ సైజ్ అంత ముద్దను తీసుకొని ఫస్ట్ 2 చేతుల మధ్యలో పెట్టి సిలిండ్రికల్ షేప్ లో చేసుకొని మధ్యలో ఒక ఫింగర్ ని పెట్టి రోల్ చేసుకున్నాక 2 వేలతో ప్రెస్ చేస్తే ఇలా నగ్గెట్ షేప్ అనేది వచ్చేస్తుంది. షేప్ ఇలానే రావాలని ఏం లేదు, మీకు నచ్చిన షేప్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న నగ్గెట్ ని ఫస్ట్ ఎగ్ బీట్ లో యాడ్ చేసుకుని స్పూన్ తో కానీ ఫోర్క్ తో కానీ అన్ని వైపులా బాగా పట్టాక మైదా పిండిలో యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా తిప్పుకొని పిండిని పట్టించాలి. తిరిగి మళ్ళీ ఎగ్ బీట్ లోనే వేసి అన్ని వైపులా రోల్ చేసుకొని ఫైనల్ గా బ్రెడ్ క్రమ్స్ లో వేసేసి ఎక్కడా గ్యాప్ లేకుండా లైట్ గా ప్రెస్ చేసుకుంటూ అన్ని వైపులా బ్రెడ్ క్రమ్స్ ని కోట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఒక్కటే కాస్త లెందీగా అనిపిస్తుంది కానీ ఆ టేస్ట్ కి ఈ మాత్రం కష్టపడొచ్చు. ఇదే ప్రాసెస్ లో అన్ని నగ్గెట్స్ ని ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రిడ్జ్ లో అయితే ఒక 20 నిమిషాలు, నార్మల్ ఫ్రిడ్జ్ లో అయితే ఒక 40 నిమిషాలు పెట్టి వదిలేయాలి. డైరెక్ట్ గా అలానే డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఫ్రీజ్ చేయడం వల్ల ఆయిల్ లో వేసినప్పుడు బ్రెడ్ క్రమ్స్ విడిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండవు. ఇప్పుడు వేడైన ఆయిల్ లోకి బాండీ సైజుకి తగ్గట్టుగా 5-6 నగ్గెట్స్ ని యాడ్ చేసుకొని వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకుండా ఓ నిమిషం తర్వాత రెండో వైపుకు కూడా ఫ్లిప్ చేసుకుంటూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అంతేనండి, ఇంట్లోనే ఈజీగా చికెన్ నగ్గెట్స్ రెడీ అయిపోయినట్టే. వీటికే బయట బోలెడ్ డబ్బులు ఛార్జ్ చేస్తారు. ఇంట్లో చేసుకుంటే అసలు చాలా తక్కువ ఖర్చుతో అయిపోతాయి. టమాటో సాస్ అండ్ మైనీస్ తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతాయి. ఈవినింగ్ పిల్లలకైనా పెద్దలకైనా స్నాక్స్ లాగా సర్వ్ చేస్తే ఇంకెప్పుడు బయట కొనమని అడగరు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బై బై.